మిమ్మల్ని ఒకసారి పోలీసు వాళ్ళు తాడుగట్టి 18 కిలోమీటర్లు నడిపించింది. ఇక రెండే మార్గాలు, వీళ్ళ మీద కక్ష తీసుకోవాలంటే నక్సలైట్లో పోవాలి. టీడీపీలో సస్పెండ్ చేయడానికి గల కారణాలు ఏంటి? మిమ్మల్ని మా నాన్న ఇంత చేస్తే టికెట్ ఇవ్వలేదు పోనీ, మరి వ్యతిరేకంగా పోగొచ్చు. కాపు కాసి ఇంకోటి చేసి చంపదామన్నా అలవైనా అనుకోరాదు, అది ఒకటి ఎందుకు. అక్కడి నుంచి నేను ప్రభుత్వంలో ఆదుకున్నంత ప్రజలకు ఇప్పుడు కావాల్సింది ఏంది అసలు? ఇంకా దయచేసి వాళ్ళందరూ అండి. బాగున్నారా దేవేంద్రరావు గారు? బాగున్నాం. 6 పదుల వయసు అయిపోయింది ఆల్రెడీ. అయినా 70కి దగ్గర వస్తున్నాం. 70కి దగ్గరలో ఉన్నారా? అయినా యాక్టివ్ ఉన్నారు కదా. మరి యాక్టివ్ అంటే మా నేపథ్యం ఏంటంటే, నేను చదువుకున్నప్పుడు కూడా పెద్ద గేమ్స్ తప్ప చదువు మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఓకే. ఆ తర్వాత చిన్న పొలిటికల్గా మా కుటుంబంలో రాజకీయాలలో జరిగే సంఘటనలు, కానీ మన కమ్యూనిస్ట్ పార్టీ ఫౌండరు మీ డాడీ సిపిఐ రామారావు గారు. కమ్యూనిస్ట్ పార్టీ తర్వాత సిపిఐ మంచి పేరు కూడా ఉంది ఆ ఏరియాలో. ఇక అప్పుడు భూ పోరాటాలల్లో అక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్న భూములు, అప్పుడు సాయుధ పోరాటం మనకు కొంత ఉందా? సాయుధ పోరాటంలో మా నాన్నగారు కానీ అక్కడున్న ఒకరిద్దరు ఈ అంత యాక్టివ్ కాదు కదా వీళ్ళు, చిన్న వయసు అప్పుడు. ఓకే. వీళ్ళు ఏమైనా కొంత కొరియర్ కానీ కొంత అందులో అరెస్ట్ అయ్యారు. ఓహో. నాగర్ కర్నూలు ప్రాంతంలో వీళ్ళు ఆర్గనైజింగ్ పోయినప్పుడు ఆ ప్రాంతంలో అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్. ఎక్కడ నాగర్ కర్నూలు, ఎక్కడ దేవరకొండ? మాకు నల్లమల్ల ఫారెస్ట్లో దళాలు ఉండేదని మా నాయన చెప్పేది అప్పుడు. ఓ ఆదిరెడ్డి, నల్ల ఆదిరెడ్డి అని. అవును. ఎక్స్ అక్కడ ఆయనది మళ్ళీ మీరాడు సైడు. ఆయన భార్య వాళ్ళు వచ్చి ఇక్కడ నల్లమల్ల ఫారెస్ట్లో కమాండర్గా ఆయన. ఓకే. అట్లా ఉన్నప్పుడు వీళ్ళు కొంత వాళ్ళకి సహకారిగా ఆ ప్రాంతంలో ఆర్గనైజేషన్లు ఉన్నారు. ఆ ఆర్గనైజేషన్ ఆ ప్రభావం మీ మీద పడింది ఏమన్నా? మరి పిల్లలం కదా అప్పుడు. తర్వాత ఆర్గనైజేషన్ ఇన్న తర్వాత మాకు వాళ్ళ చర్చల్లో కొంత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అయినా కానీ జ్ఞాపకం ఉన్నది. ఓకే. అప్పుడు సిపిఐ పార్టీలో చర్చలు, భూ పోరాటాలు. మా దగ్గర మా సొంత ఊర్లో కూడా మండలంలో అన్ని కొద్ది మందికి తప్ప భూములు ఉండకపోయేది అప్పుడు, అన్ని ఫారెస్టే కదా. సో మరి మీ డాడీకి అంత ఇంట్రెస్ట్ ఏంది? ఇప్పుడు ఆల్రెడీ మీది వెల్మ సామాజిక వర్గం. అవును. దాంతో ఇంతో బాగానే ఉండి ఉంటుంది. అవును. అవునా కదా? సో అయినా ఇంకా లెఫ్ట్ భావజాలం ఎందుకు మరి ఆడ? అది మరి చాలా మందికి వచ్చింది ఆ రోజుల్లో. మా నాన్నగారు ఒకరే కాదు కదా. అవును. నీకు భీమిరెడ్డి నరసింహ, పెద్ద భూస్వామి, అవును, సుందరయ్య గారి గురించి మేము విన్నాం. అవును. ఇట్లా చాలా మంది ఉన్నారు. చంద్రరాజేశ్వరరావు గారు. అవును. వేల ఎకరాలు కూడా మాకు 100-120 ఎకరాలు ఉంటే అందులో 60-70 ఎకరాలు పోగొట్టుకున్నాము. ఆ రోజుల్లో కొద్దిదే కదా, 100 ఎకరాలు 1000 ఎకరాలు కదా. ఓకే. మా తాతకు వచ్చింది అది. ఓకే. ఇక మన ఆయన వచ్చినాక అట్లా ఆ భావజాలం ఆ రోజు ఆ యువకులల్లా పేదలకు అన్యాయం జరిగిన ప్రాంతంలో అప్పుడు ఆ తరం అట్లా వచ్చింది. అది రాకుంటే ఈనాడు ఈ పరిస్థితులు ఉండవు కదా. ఓకే. అయితే అట్లా వచ్చిన నేపథ్యంలో మేము మా జ్ఞాపకం వచ్చి చేసేటోళ్ళకు మా నాయన వీక్ అయ్యాడు ఆర్థికంగా. 72లో వాస్తవంగా మా నాన్నగారికి టికెట్ ఇవ్వాలి, సిపిఐ ఇవ్వాలి. మిస్ అయింది. అయితే మా నాయన మీద కొంత గ్రూపులు అనేదాన్ని ఉంటాయి కదా రాజకీయాలు. అప్పుడు అలా కూడా ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలో కూడా నక్సలైట్లు కానీ ఎలాగానే గ్రూపులే రాజకీయ. ఇప్పుడు అల్ల కూడా వర్గపోరే ఎక్కడ లేదు. ఎక్కడైనా నాకు చెప్పినోడు వినాలి, నేను చెప్పినోడు చేయాలని ఒక అతన్ని ఎమ్మెల్యేగా చేసారు. అప్పుడు మ్యాండేట్ ఏంది, ఒక ఊర్లో సర్పంచ్ కావాలన్నా ఊరు మొత్తం వ్యతిరేకంగా ఉన్న 12 మంది కౌన్సిల్ తోటి నిర్ణయం చేస్తే అతనే సర్పంచ్. ఎమ్మెల్యే టికెట్ అతనే ఓడనికి గెలవాలి. ఇప్పుడు ఏమున్నానంటే పటేల్ పట్టు వారిది ఈ సమాజంలో బాగా బలమైన ముద్ర ఉన్నది. వాళ్ళు కాంగ్రెస్కి అనుకూలంగా ఉండేది. ఓకే. మా ప్రాంతంలో ఏంది, కమ్యూనిస్ట్ పార్టీ ఆధిపత్యం ఉన్నది కాబట్టి పటేల్ పట్వారీలు ఈ ప్రజలకు వీళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల చేతలు ఉన్నారు కాబట్టి వీళ్ళకి అనుకూలంగా ఉండేది. మరి మీకేమన్నా మాలి పటేల్ ఇట్లాంటిది? మాకు పటేల్ పట్వారీ వతందారు ఏం లేదు. వతందారు. అయితే మా నాన్నగారు ఆ కమ్యూనిస్ట్ పార్టీలో సరే అట్లా వండుకుంటూ ఆ ఇంట్లో చర్చలు నడిచిన పరిస్థితులలో మాకు కొంత పిల్లలం కాబట్టి ఇనేది అంతవరకే. మరి మీరు ఆర్మీకి ఎలా పోవడం ఏమైందంటే, మా ఫాదరు ఆర్థిక దెబ్బతిన్న తర్వాత ఈ కమ్యూనిస్ట్ పార్టీలో టికెట్ ఇవ్వాలి. మా నాయన గడ్డంపల్లి నారాయణరెడ్డి అని ఒక ఇండిపెండెంట్ నిలబడ్డాడు. ప్రజెంట్ నారాయణరెడ్డి గారు ఉండే, నారాయణరెడ్డి గారు మామగారు ఎమ్మెల్యే. ఆయనకు సీట్ ఇవ్వలేదు అప్పుడు కాంగ్రెస్లో. ఇవ్వకుంటే అతను ఇండిపెండెంట్ ఉండు కాబట్టి ఈయన మా నాన్నగారు ఆయనకు సపోర్ట్ చేసి మద్దతు ఇస్తే మా నాన్నగారు అప్పుడు తిరిగి ప్రచారాలు చేసేది. గౌరారం ఖానాపూర్ అనే విలేజ్ మధ్యన చంపాలని చెప్పి ఉంటే మేము గెలవమని కమ్యూనిస్టులు అప్పుడు
మా నాయన బయటికి వెళ్ళింది కదా, వెళ్ళి ఇండిపెండెంట్ సపోర్ట్ చేస్తున్నాడు. మా నాయన చంపాలనే ఉద్దేశంతో కొంతమంది ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్ సంబంధించిన మద్దతుదారులు కానీ అనుకోకుండా దాడి చేసి మన ఆయన కొట్టేసి చనిపోయిన ఇడిచిపెట్టిపోయారు. కొట్టారు కానీ చనిపోయిన ఇడిచిపెట్టిపోయిన తర్వాత అప్పుడు నాకు కొంతమంది కమ్యూనిస్ట్ సానుభూతి పర్లే మళ్ళీ హాస్పిటల్లో తీసుకుపోయి జాయిన్ చేశారు. తర్వాత అప్పుడున్న గడపల్లి నారాయణ గారు సాగర్ లేచి ఒక 5-6 నెలలు పెట్టి ట్రీట్మెంట్ చేసి నేను అప్పుడు 8వ తరగతి చదువుతున్నాను ఢిల్లీలో 8th. అక్కడి నుంచి నేను యాంటీ సిపిఐ. ఎందుకంటే మా నాన్న ఇంత చేస్తే టికెట్ ఇవ్వలేదు పోనీ, మరి వ్యతిరేకంగా పోయిన దానికి చంపాలనా అనే దాని మీద నేను యాంటీ. మీరు ఎంతమంది అన్నదమ్ములు? మేము 3. మీరు? నేను పెద్ద. నా తర్వాత నాగేందర్ అని ఇప్పుడు అమెరికాలో ఉంటాడు. అతను ఇక్కడ ఉస్మానియాలో కూడా జాబ్ ఉండే. అతను అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్. థర్డ్ వన్ ఇప్పుడు సెక్రటరియట్ల మాధవరం నరేందర్ రావు అని సెక్రటరియట్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అడిషనల్ సెక్రటరీ. ఇప్పుడు పిల్లలు? నాకు 2 కొడుకులే. 2 యూకే జాబ్ చేసారు. ఇప్పుడు ఒక 6-7 ఏళ్ళు అయింది. వచ్చి కాంట్రాక్ట్ చేసుకుంటారు ఇక్కడనే. ఇక్కడనే పిల్లలు. ఆయనకి 2 కొడుకులు, ఈయనకు ఇంకో. అప్పుడు మీ ఫాదర్కు జరిగిన అన్యాయాన్ని ఇక అది మీకు యాంటీ, అంతే. ఇక 8th నుంచి నేను యాంటీ కమ్యూనిస్ట్. సో మరి అటు ఆర్మీలో నేను ఎప్పుడు పోయినంటే ఇంటర్ అయింది 76-77 ఇంటర్మీడియట్ అయిపోయినాక. నేను దేవరకొండ ఢిల్లీలో 9th హై స్కూల్లో యునానిమస్ ప్రెసిడెంట్ అయినా. హై స్కూల్ 10th వరకు ఉంటే 10th కూడా కాకుండా యునానిమస్. దేవరకొండకు వచ్చినాక కాలేజ్ వైస్ ప్రెసిడెంట్, మళ్ళీ ఇదే లీడర్షిప్ అక్కడ కూడా దేవరకొండకు పోయినా కూడా. 77 ఇంటర్ ఎగ్జామ్ రాసినాం. అప్పుడు ఈ భూస్వాములు మా దగ్గర కొంతమంది కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి మా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు బాగా. మేము బాగా వీక్ అయినాం కాబట్టి పెడుతుంటే అప్పుడు ఏం చేయాలి? ఎదుర్కోవాలంటే మాకు ధనబలం లేదు. ధనం లేదు, డబ్బు లేదు. మేము హాస్టల్ నుంచి చదువుకున్నాం. మీకు తెలియవలసిన విషయం ఏంటంటే ఎక్కడ హాస్టల్ ఉన్నారు? ఎస్సీ హాస్టల్లో ముగ్గురు మా నాయన మాకు ఆర్థికంగా దెబ్బతిన్నాం కదా, వాళ్ళు ఎమ్మడి పడి మా నాయన కమ్యూనిస్ట్ కానీ కాంగ్రెస్ అక్కడ ఉన్న దూరం. ఒక మీరే కావచ్చు మరి వెల్మ సామాజిక వర్గం ఒకప్పుడు ఎస్సీ హాస్టల్ మాకున్నారు. ఎస్సీలు నాకు ఉన్న బలమే మాకు చదువుకునేటప్పుడు హాస్టల్లో కానీ ఎస్సీలు ఎస్టీలే. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఆ రోజులలో ఎస్సీలను ఇళ్లకి ఎట్లయితే రానియదు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను కూడా బంధువుల పెళ్లిళ్ళలో కూడా దాని పక్కన దూరంగా చూసేది ఈ భూస్వాములు. అరే మాకు వీడు మా భూములు గుంజుతున్నాడు అని మా నాయన మీద నాకు అనుభవం ఉందిగా. మా తల్లి అంతకంటే ఘోరంగా ఇంకా వీడి ఇంకా భూములు గుంజుతున్నాడరా. ఆ కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబాలు భరించారు. అప్పుడు నేపథ్యం వచ్చిన తర్వాత నేను ఇంటర్మీడియట్ అయినాక అయిపోయారు. ఎగ్జామ్ రాసినాం అంతే, రిజల్ట్ కూడా రాలేదు. మిమ్మల్ని ఒకసారి పోలీసు వాళ్ళు తాడు కట్టి కొంత దూరం తీసుకుపోయి 18 కిలోమీటర్లు నడిపించాను. ఎందుకు అసలు? ఆడ ఊళ్ళో ఒక ఒడ్లు ఆయనను ముసలి ఆయనను వాళ్ళ అన్నదమ్ములు పిల్లలు వీగిలాడు కొట్టిర్రు. అరే మేము తాత అనేది ఒడ్లో వరుస ఊళ్ళో మాకు మొదటి నుంచి అయినా గొల్లోలు కానీ తాత మీకు కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబం కాబట్టి మాకు తాతను కొట్టిర్రు అని వాళ్ళంటే వాళ్ళు ఏదో వస్తే నేను వాళ్ళని ఏం చేసినంటే నేను 2 జబ్బలు ఇచ్చిన. ముసలిని సడిగిరిగిపోయింది పాపం. ఇది కొట్టారు మీరు? కొడుకు తల్లిని కొట్టిర్రు, వాళ్ళని కొడతావరా మీరు కొట్టిర్రు వీళ్ళను. ఏందిరా ఎట్లా అంటే వాడు నా మీదకి వచ్చారు. వచ్చినప్పుడు నేను నా ఎమ్మడి ఇంకో 2 పిల్లలు ఉన్నారు. దేశిద్దాం వాళ్ళు కొట్టడానికి వస్తాను, నువ్వేంద్రా మాట్లాడేదని వస్తే కొట్టినాం. దాన్ని తీసుకొని ఆ పక్క ఊరి ఒక భూస్వామి అనుకో పేరక్కలే చనిపోయాడు ఆయన. ఆయన పోలీసులను పట్టుకొచ్చి వాళ్ళతో దరఖాస్తు తీసుకొని మమ్మల్ని చేతులు కట్టించి. సంబంధమే లేదు దీనికి, మీకు ఆ కేసుకు ఆయనకు సంబంధం అసలే లేదు. సంబంధం లేదు. అట్లా కక్ష మన అయితే అట్లా అల్లనిచ్చే నేపథ్యంలో నేను ఆ కేసులు పెట్టించారు 2-3. అప్పుడే పెట్టించిన తర్వాత ఆ కేసులల్లో 3 చేయించారు 3 నెలలనే ఆ భూస్వామి పేపించిన తర్వాత నేనేం చేసిన మిలిటరీలో అడిపోయినా మిలిటరీకి పోదా లేదు. కానీ నాకు ఉండేదే ఎక్కడ పోవాలి ఏం సంగతి అంటే ఇక 2 మార్గాలు. వీళ్ళ మీద కక్ష తీసుకోవాలంటే నక్సలైట్లో పోవాలి. నా వయసు అది, నాకున్న ఆలోచన తీవ్రవాదం. ఎందుకంటే అప్పుడు నాకు ఆల్టర్నేట్ ఏం కనపడతలేదు. ఓన్లీ 2 చాయిస్, అదొకటే చాయిస్. ఫస్ట్ ఓన్లీ నక్సలైట్లే లోపలికి పోవాలి అని నా గురువు ఒక ఆయన రాఘవరెడ్డి. నా జీవితంలో నాయన రాఘవరెడ్డి అని యూత్ కాంగ్రెస్ ఉండే, ఆయన నా గురువు. ఆయన లేకుంటే నా జీవన విధానం అక్కడికే పోవు, అది నక్సలైట్లకే పోవు. తాను చేసిన పని వల్ల ఈరోజు ఈ స్థాయిలో. అయితే ఆయన పేరు రాఘవరెడ్డి చనిపోయింది. ఆయన కూడా పర్వాలేదు కానీ మనం బాధ్యత కదా. సిటీ కాలేజ్ ప్రెసిడెంట్ ఉండే ఆయన నాకు సపోర్ట్ చేసి నీకు ఏదన్నా నువ్వు అది ఆలోచించకు, ఏదో ఉద్యోగం చూడాలే లేకుంటే ఏదైనా చదువులే అని అనే పద్ధతులు నన్ను ఆయన భోజనం పెట్టి కొద్దిగా దేవరకొండకు రాగానే అప్పటికే 2 సంవత్సరాల నుంచి కలిసి తిరుగుతున్నాము. ఆయన ఇంటికాయన ఉంచుకు ఇట్లా చేస్తుంటే ఆ రోజు నేను దేవరకొండకు పోగానే
అక్కడ గెస్ట్ హౌస్లో ఆర్మీ సెలక్షన్ అవుతున్నది, అందరు లైన్లో నిలబడ్డారు. నేను అడగ నడుచుకుంటూ పోతుంటే ఏంద్రా అని పోతే ఆర్మీ సెలక్షను. దానికంటే ఇట్లా పోదాంలే అని అమ్మ అని చెప్పి చక్కగా కాలేజీకి పోయినా, సర్టిఫికేట్ తెచ్చుకున్నా, లైన్లో నిలబడ్డా. 100-200 ముగ్గురు సెలక్షన్ అయినాం. నాకు గన్నర్ ట్రేడ్ వచ్చింది. నాకు అది ఏమని తెలియదు, ఆర్మీలో ఏం పోస్టో ఏం సంగతి కూడా తెలియదు. అప్పుడు పోవాలి, ఇక్కడ ఉండొద్దు. ఇప్పుడు ఆర్మీలో పోవాలి, మనకు ట్రైనింగ్ దొరుకుతుంది. ట్రైనింగ్ దొరికినాక ఏం చేయాలని అప్పుడు ఆలోచిద్దాం అంతే. ఇంకా దీనికంటే ఏంది, ఆర్మీ ట్రైనింగ్ ఏదో తీసుకున్నాం. ఒకవేళ ఈ లోపలి అవసరమే కదా ఏదో అట్లా ట్రైనింగ్ అయ్యి మేజిస్ట్రేట్కు పోయి మా వకీలు చెప్పి ఇట్లా మిలిటరీలో పోతుండే పోలీసు వాళ్ళు ఆబ్జెక్షన్ చేసారు. కేసులు ఉన్నాయి అంటే ఆయన మహమ్మద్ గైజన్ ఏదో పేరుంది, ముస్లిం ఆదుకుని బాగా. ఆ జీవితంలో ఒక ఇద్దరు రాఘవరెడ్డి ఈయన డ్రైవర్. ఆయన ఏమన్నాడంటే, అరే ఈడ ఉంటే వాడిని మీరు ఏం చేస్తారు, నక్సలైటింగ్ చేస్తారు, ఇంకా 2-3 కేసులు పెడతారు, లోపల పోతాడు. కానీ ఏమవుతుంది, ఈ కేసులు వాళ్ళు తీవ్రవాదిని తయారు చేస్తారు. మీరు ఇట్లా కాదు, మిలిటరీలో పోతుండ్రు, దేశానికి సేవ చేస్తుండ్రు, ఇవన్నీ ఏమున్నాయి, ఇప్పుడు నేను కొట్టేస్తున్నప్ప అని కేసులు కొట్టేసిండు. జడ్జి సీరియస్ అయ్యండి, ఏం మాట్లాడు జడ్జి ఏం కేసులే తలకాయ వాళ్ళకి వానికి దెబ్బ తాకింది. ఏముంది అది పెద్ద కేసా, దేశానికి పోతాడు అక్కడ వస్తారు అని చెప్పి కొట్టేసి, బాబు నువ్వు మంచిగా సక్సెస్గా బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు. చక్కగా వచ్చినావు, వారంటీ ఇచ్చిండు నాకు. అప్పటికే నాసిక్ పోయి ఆర్మీ జాయిన్ అయినా. నాసిక్ గన్నర్గా 8 నెలలు ట్రైనింగ్ చేసినాం. 9 నెలలు. ఇంకొక వేరే అడ్వాన్స్ ట్రైనింగ్ ఉంటుంది, అది ఇచ్చి పక్కనే నాసిక్ అని దేవులాలి. మా వాళ్ళంతా స్కాడ్ని అక్కడక్కడ పంపారు. నన్ను ఈ గన్స్ మీద పెద్ద మాకు 75/24 ఈ గన్స్ అంటే అప్పుడు మీడియం గన్ 12 కిలోమీటర్ల రేంజ్. 74/25 ఏదో ఉంది, 4 సంవత్సరాలు అయింది కదా. చిన్న మీడియం గన్ అది, ఇండియన్ మేడ్. దాని మీద 6 గన్నర్స్ పనిచేస్తే ఆ ట్రైనింగ్లో కొంచెం నేను ఆ ఫైరింగ్లో కానీ అక్కడ కానీ కొంచెం అడ్వాన్స్గా ఉన్నా. అంటే అర్థమై చాలా అడ్వాన్స్గా ఉన్నారు దాంట్లో. అందులో నేను మంచిగా ఉన్నా అనేది ఒకటి వాళ్ళ ఆఫీసర్స్ చెప్పి, పక్కనే మాకు దేవులాలు ఉంటారు 2 కిలోమీటర్లు. మాకున్న వాళ్ళంతా వేరే బార్డర్కి వెళ్ళిపోయిండ్రు వాళ్ళు. మొత్తం ఆసియాలో, మన దేశం కాకుండా ఏసియా మొత్తంలో బయట దేశాల నుంచి కూడా వస్తారు, ఒక 20-25 దేశాల నుంచి ట్రైనింగ్ ఆఫీసర్, సెకండ్ లెఫ్టినెంట్స్ అంటే ఆఫీసర్ ర్యాంకులా. గన్నర్స్ ఇవన్నీ ఒక ర్యాంకు. అప్పుడు అందులో వచ్చింది కాబట్టి వాళ్ళకి మా సీనియర్ ఆఫీసర్, సీనియర్ మా దగ్గర నుంచి పోయిన గన్నర్స్ వాళ్ళంతా ఉంటారు నాకంటే సీనియర్ బాగా. వాళ్ళకు నన్ను వాళ్ళకు పంపడం జరిగింది. అక్కడ ఒక సంవత్సరం ఉన్నా. ఇక మా ఇంటి మీద ఇక్కడ బాగా దాడులు జరిగేది, కమ్యూనిస్టులు కానీ ఈ భూజనాయ్ కానీ. ఇక మాకు బాగా ఇబ్బందిగా పడి, నా తమ్ముడు చిన్నగా ఉన్నారు అప్పుడు. సరే రకరకాల ఆలోచనలు ఉన్నాయి, ఇప్పుడు అవన్నీ కాదు చెప్పడం కుదరదు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనే దాని మీద ఏం చేసిందంటే, ఇక నాకు అక్కడ వచ్చినాయి. ఇంకోటి ఇది నాకు ఒకటి చెప్పండి, ఈ పిట్సా వచ్చేదా లేదంటే ఇక్కడ రకరకాల సమస్యలు ఏర్పడుతున్నాయన్న ఉద్దేశంతో? సరే ఒకటి జరిగింది ఆడ. మేము ఉన్నప్పుడు ఏరియాలో ఏమైందంటే సంఘటన, మా గన్ను బ్యారల్ బ్రస్ట్ అయింది. మేము అందరం ఫైర్ చేస్తుంటాం రేంజ్లో. అన్నే ఇట్లా గన్ ఉంటుంది కదా, ముందర బ్యారల్ వెళ్తుంది కదా, రౌండ్ వెళ్తుంది, వెనకంగా లోడ్ చేస్తాము, 6 ఉంటాము. ఫైర్ చేసినప్పుడు బ్యారెల్ ముందర ఇట్లా పలిగిపోయింది. అది బ్యారెల్ రౌండ్ వెళ్తుంది కదా, పలిగిపోయినప్పుడు చిన్న దెబ్బలే తగిలినాయి అందరికి. పెద్ద అది కింద ఇక్కడ షీల్డ్ ఉంటుంది, అడ్డం ఉంటుంది, గన్ బ్యారెల్ ఉంటుంది, పక్కన ఒక షీల్డ్ ఉంటుంది. ఆ షీల్డ్ పక్క నుంచి ఎట్లా కొంచెం చిన్న రవ్వలు చిట్లి కొన్ని తగిలినాయి, బ్యారెల్ ఏం పలిగిపోయింది. దాని మీద కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ ఒక 3-4 months నడిపిర్రు. అంతే కదా మరి, ఎట్లా అనేది అది మ్యానుఫ్యాక్చర్ డిఫాల్ట్ అనేది వాళ్ళు మళ్ళీ చేసుకొని, లేకుంటే మా తప్పు ఉంటే మామూలుగా కోర్టు మార్షల్ చేస్తారు. అంతే కదా మరి, చేస్తారు అందరి కోర్టు మార్షల్ చేస్తారు, ఇట్లా ఇచ్చిపెట్టరు. అంతే కదా, ఎవరి ఫాల్ట్ ఉందనేది. అంతే. అయితే అప్పుడు ఆ సందర్భంలో నాకెందుకో ఒకసారి మేము వెపన్స్ క్లీన్ చేస్తుంటే ఆ ఫిట్స్ వచ్చినాయి, కింద పడడం. తర్వాత వాళ్ళు ఎంఐకి తీసుకుపోయారు. మళ్ళీ 2-3 రోజులకు మళ్ళీ ఒకసారి అయితే వచ్చినాయి. ఈయన ఇప్పుడు మనకు పని చేయరు. అప్పుడు ఏం చేసారు, పూనా పంపారు. మాకు సదరన్ కమాండ్ అని పెద్ద హాస్పిటల్ ఉంటుంది ఆర్మీకి, పెద్ద హాస్పిటల్ పూనాలో. నేను అనుకో 79లో 81 జనవరి అట్లా. అక్కడ 2 నెలలు ఉండి అబ్జర్వేషన్ చేసారు. అక్కడ కూడా 1-2 సార్లు వచ్చినాయి. వచ్చిన తర్వాత వాళ్ళు అబ్జర్వేషన్ చేసి పనికి ఇదనికి వద్దు, వేరే మనం పని చేయాలనేది అప్పుడు డిశ్చార్జ్ చేసి పంపారు వాళ్ళు. అంటే ఒకవేళ ఉంటే ఇప్పటికీ మంచి లెఫ్టినెంట్ అయ్యే వాళ్ళు మరి
లెఫ్టినెంట్ కాదు, మనం ఇంట్లో ఏమవుతుందంటే సుబేదార్ మేజర్ అంటారు, జమీందారు అడిషనల్ మనకి ఇట్లా ఇప్పుడు పోలీసు వాళ్ళకి అడిషనల్ ఎస్పీ అసలు ఉంటాయి తప్ప అంత పెద్ద పోస్టులకు ఈ గన్నర్ ఇప్పుడు అక్కడ అవకాశం లేదు. ఎందుకంటే అంటే కొంత మీరు హుషారున్నారు కదా, అప్పుడు ఎంత హుషారున్నా ఇది గన్ను మీద కాదు కదా, ఒక నాలెడ్జ్ దాని ఎడ్యుకేషన్ అనేది ఆఫీసర్స్ ఉన్నంత ట్రైనింగ్ మాకు ఉండదు కదా. మాకు ఏమైనా ఫిజికల్ ట్రైనింగ్ మనిషికి ఇది ఉంటుంది, కానీ వాళ్ళకి టెక్నాలజీ ఇవన్నీ రావాలంటే మేము నేర్చుకోలేం కదా, మాకు అంత ఎడ్యుకేషన్ కూడా లేదు కదా. అంత ఎడ్యుకేషన్ వాళ్ళు ఇక్కడికి ఇదే మంచిది అనుకున్నారా? ఇంకా మంచిదనే అనుకుంటాం కదా, అప్పుడు నేను కోరుకున్నది అదే, పోవాలని వాళ్ళు విడిచిపెట్టింది అదే, లేకపోతే పోయేటట్టు లేదు వచ్చారు. మరి మీకు కాలుకి ఎందుకు ఈ బుల్లెట్? అది మన 2010లో ఏమైందంటే నా రివాల్వర్ ఉంటుంది నాకు ఇప్పుడు కూడా. నాకు గన్మెన్ నేను 2000లో మార్కెట్ చైర్మన్ కాకముందే మా దగ్గర నక్సలైట్లు బాగా తిరిగారు దేవరకొండ ప్రాంతం. ఓకే. తర్వాత నేను ఇట్లిస్ట్ ఉన్నారా మీరేమన్నా? ఇట్లిస్టే రామకృష్ణ ఇట్లిస్ట్ నన్ను ప్రకటించిందంటే ఇద్దరిని చంపిర్రు. చంద్రన్న దేవరకొండ మాజీ సర్పంచ్ని చంపాడు న్యాయమడి మా పేర్లలో. దానికి నేనే కారణం, ఏదో వాళ్ళని ఆ సాంబశివుని సాంబశివ రామకృష్ణ వాళ్ళని నల్లమల ఫారెస్ట్లా చంపటానికి సూసైడ్ ఏదో సైనుడు పంపిడని చెప్పి మా ఊర్లో ఒకడు ఉండే పద్మశాలి. ఓకే సరే, దీనికి కొద్ది వెనుక పోదాం. ఇప్పుడు అక్కంచెలు వచ్చారు, వచ్చిన తర్వాత ఏంది మళ్ళీ అదే ఆలోచన లోపలి వాళ్ళని ఆలోచన ఉన్నదా? లేదు, అక్కడి నుంచి వచ్చిన తర్వాత రాఘవరెడ్డి అనే వ్యక్తి నాకు మళ్ళీ అటాచ్ అయినాక నాకు ఆయన ఇట్లా వద్దు అని నాకు వర్కులు ఇప్పించింది. చెప్తే కరీంనగర్ మీ హుజూరాబాద్లో మా మంత్రికి చెప్పి ఆడ 1 సంవత్సరం చేసినాం. ఈ లోపల నాకు వర్కులా అంటే డిఫరెంట్ కాంట్రాక్ట్ వర్క్ గోవర్ధన్ రెడ్డి చెప్పి అది సంవత్సరం చేస్తుండగానే నాకు ఊర్లలో కొంచెం వీళ్ళు మళ్ళీ ఇబ్బంది పెడుతున్నారు, మళ్ళీ మా కుటుంబాన్ని విడిచిపెడతలేరు కదా. పాత కక్షలు ఉండే దొరలకుండే ఒక దొరకు పెద్ద మనిషి ఆయన, ఇంకొక ఈ కమ్యూనిస్ట్ నాయకులకు కూడా ఉంది. ఈ మళ్ళీ ఎక్కడ బయటకు వెళ్తుందో ఈయన కుటుంబం అనేది ఎప్పుడు అట్నే ఉంటుంది కదా, భూస్వామి మనస్తత్వం వాళ్ళకి కమ్యూనిస్టులకి ఏం తేడా లేదు. అయితే అప్పుడు నేనేం చేసిన, మా తమ్ముడు చిన్నోలే అప్పుడు ఆ ఊర్లోకి వచ్చి ఈ చిన్న మళ్ళీ ఆ నుంచి వచ్చాక నాకు పెళ్లి అయింది. పెళ్లి కాగానే ఎక్కడ మేడం వాళ్ళది ఇక్కడ మన గుర్రంపూడి మండలం. సో అరేంజ్ మ్యారేజ్ అన్నా? మా బంధువులే. మరి ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా అని ఇవ్వడానికి అంటే సుముఖంగా ఉన్నారా? ఇక సుముఖంగా అంటే అందులో బంధువులు ఉంటారు కదా, మనం కొంచెం నేను ఆ యాక్టివిటీస్ అప్పటికే కొంచెం తిరగటం చేయటం, కొంచెం ధైర్యంగా జనంలో తిరగటం, ఏదైనా వచ్చినా మాట్లాడటానికి తప్పని జరిగితే నిలదీసి మాట్లాడడం. అది చదువుకున్నప్పుడు కంపల్సరీ ఇవ్వాల్సింది. అయితే అప్పుడు ఏముంటుంది, బతికించుకుంటారా గంతే. మాకంటే ఆర్థికంగా మంచిగా ఉన్నోలే వాళ్ళు. ఓకే, అయినా ఇచ్చారంటే వాళ్ళ ధైర్యమే. మరి చెప్తే కదా, మనం బంధువులు ఉంటారు కదా దగ్గర ఉన్న సపోర్ట్ చేసి బతికించుకుంటాడు ఆయన లేకుంటే ఏందని. మంచిగా ఆర్థికంగా పెళ్లి అయిపోయిన తర్వాత ఇంకా నేను బయటికి ఎక్కడ పోలేక ఆ ఊళ్ళోనే ఉన్నాం. ఆ లోపల పాపం దురదృష్టం మా గురువు అనేట ఆయన సూసైడ్ చేసుకుంటూ. అయ్యో పాపం, మంచి సంజయ్ గాంధీ లాగానే ఉండేది ఫోటో. కారణం ఏంది అసలు? కారణం అయినా ఒక 2 ఫిల్మ్లు తీసిండు పోయి మద్రాసులో. ఏం జరిగిందో మనకు తెలియదు కాదు. అదే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అయిపోయినట్టుంది. అది కొంత బాధ ఉంటుంది, చాలా పెద్ద బాధ. సజెస్ట్ చేసే వాళ్ళే వచ్చిన తెలుగుదేశంలో మేము పనిచేస్తున్నాం అప్పటికే. టీడీపీలో అప్పుడు ఆ సంవత్సరం అధికారంలోకి రాలేదు, 83 వచ్చింది కదా. ఇక ఆ నుంచి అట్నే యాక్టివ్గా నా మండలంలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావం ఏదో మాట్లాడేటోళ్ళు వారికి ఎదురుగా మీరు ఇంకా ఎవరు మాట్లాడేటోళ్ళు లేరు, తిరిగేటోళ్ళు లేరు కాబట్టి మీరు నేనే ఊర్లలో తిరుక్కాం. ఒకరిని ఇద్దరిని చేసి మెల్లమెల్లగా నా ఊరిని ఒక సర్పంచ్ ఎప్పుడయ్యారు? 2001లో. అప్పటికే మార్కెట్ చైర్మన్ అయినా. అంతకన్నా ముందు అన్ని ఊర్లలో చేసి ఫైట్ చేస్తున్నాం. మరి సింగిల్ విండో చైర్మన్ ఎప్పుడయ్యారు? సింగిల్ విండో చైర్మన్ పోయినసారి నా భార్య జెడ్పీటీసీ, నేను ఇప్పుడు జనరల్ అయింది కాబట్టి నేను జెడ్పీటీసీ. ఆమె ఉన్నప్పుడు జెడ్పీటీసీ ఉన్నప్పుడు నేను అక్కడ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ పిఎస్సి. 2000 నుంచి 2003 వరకు మార్కెట్ చైర్మన్. ఓకే, సో అప్పటి నుండి టీడీపీలో ఉన్నారా? అప్పుడు టీడీపీ నన్ను సస్పెండ్ చేసినారు. ఎందుకంటే ఒక పెద్ద నాయకునికి నాకు టీడీపీలో సస్పెండ్ చేయడానికి గల కారణాలు ఏంటి? మిమ్మల్ని టీడీపీలో గవర్నమెంట్ పోయింది, అప్పటికే గుంపులు ఉన్నాయి మా తాన. నా ఏమడున్న నక్సలైట్లు మంచి వాళ్ళని ఒక 4-5 చంపారు. మీరేమన్నా వారికి అటాచ్ ఉండేదా? మరి ఎవరికి నక్సలైట్లు? లేదు, నేను అసలు అసలు సంబంధమే లేదు. మా ఊరు నుంచి ఒకడు పోయి ఏదో సూసైడ్ వాడిని సైనైడ్ వేసి సంపనీక చూసిండని రామకృష్ణ ఆరోపణ చేసి పేపర్లో కూడా వచ్చినాయి అవి. ఓకే, వాళ్ళు ఆరోపణ చేసి మరణశిక్ష ఇస్తున్నాం ఆయన మా 5ని ప్రకటిస్తే అలా 2 చంపారు. తర్వాత నేను ఇంకొక ఆయన చంద్రన్న అని నాకు దగ్గర మిత్రుడు గౌడు దేవరకొండ మాజీ సర్పంచ్ మంచోడు, ఆయన కూడా మాజీ కమ్యూనిస్ట్ నుంచి ఇలా కూర్చున్నాడు. ఓకే,
ఇంకొక ఆయన నాగయ్య అని ఒక డీలర్ ఉండే అక్కడనే చందంపేట, అతన్ని చంపారు. ఇంకొక ఇద్దరు వేరే వాళ్ళని ప్రకటించారు. ఇక వాళ్ళేమో పెద్ద దొరకలేదు, చేయలేదు. నాకేమో గన్మెన్లు ఉన్నారు. సో మీరు కూడా తప్పించుకున్నట్టు దీన్ని బట్టి చూస్తే. నాకు గన్మెన్లు ఉన్నారు, అప్పుడు తిరుక్కుంటా నేరు ఉండేది. నేను గన్మెన్లు ఎందుకు పెట్టుకున్నారు మీరు? నేను గవర్నమెంట్ ఇచ్చింది, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని టార్గెట్లో ఉన్నామని. మీకు గన్ ఇచ్చారా? నాకు రివాల్వర్ సజ్జనారు అప్పుడు మా దగ్గర ఎస్పీ ఎక్స్ సర్వీస్ మెన్ కదా, మా గన్మెన్స్ ఉన్నా కానీ నీకు ఇబ్బంది లేదు కదా ఫైర్ చేయడానికి నువ్వు అని ఆయన్ని పిలిచి రికమెండ్ చేసి నేను పోయి చాలా ఏదో కట్ అన్నట్టు కూడా చెప్పుకుంటే చెప్పిండు ఆయన. కట్టినాక నేను రివాల్వర్ నాతో ఉంటుంది. సో ఆ రివాల్వరేనా మొన్న? ఆ రివాల్వరే 2010లో నేను బెల్ట్ ఒక ప్రోగ్రామ్ ఉన్నది, ప్రోగ్రామ్ పోదామని బెల్ట్ పెట్టుకొని నా గన్మెన్ కూడా ఉండే అప్పటికి ఆల్రెడీ నడుస్తున్నది కొంచెం స్పీడ్గా, స్లిప్ అయ్యి కింద పడ్డది. అది కొంచెం ఉల్టా పడి కింద హ్యామర్ దానికి కొట్టి బుల్లెట్ కొడితే ఇక్కడి నుంచి వెళ్ళి ఇళ్ళ నుంచి వెళ్ళి దీన్ని తీసుకోయా ఇళ్ళ నుంచి వెళ్ళి ఇట్లా వెళ్ళింది, ఇక్కడ క్రాస్లో వెళ్ళిపోయింది. క్రాస్లో వెళ్ళి ఈ తోటల ఇళ్ళ నుంచి పోయింది. మళ్ళీ నేను నడుస్తున్నా కదా ఇట్లా ఇళ్ళ నుంచి వెళ్ళింది, ఇట్లా వెళ్ళింది. జస్ట్ మిస్ అన్నట్టే మీరు మరి తొడలంగా వెళ్ళిపోయింది. మీకు మీరే జస్ట్ మిస్. అదే మరి మిస్ కొద్దిగా కనుక ఒకవేళ మీరు నడవకుండా అట్నే ఉంటే అట్లే ఉంటే చక్కగా వెళ్ళిపోయేది. చక్కగా ఉండి వెళ్ళిపోయింది. నడుచుకుంటా పెట్టుకున్నా తొందరలో. అప్పుడు ఆ గోడకు పడది, బుల్లెట్ తగిలి కింద పడది. ఒక 2 నిమిషాలు ఏం అర్థం కాలే, అంత సైలెన్స్. నా భార్య వచ్చి ఏమైంది అని చూస్తే రక్తం కారుతుంది. ఇక రక్తం వెళ్తుందంటే అప్పుడు అర్థమైంది, ఓహో నాకు అది పోయినది, ఇంకా నొప్పి స్టార్ట్ కాలేదు. ఏమంటే బన్నీ అన్న తోటి ఆ బన్నీ తీసుకున్నా, దాన్ని కట్టుకున్నా, చక్కగా యశోద హాస్పిటల్కి వెళ్ళిపోయినాం. గన్మెన్ హాస్పిటల్కి అట్లా చేయను, అది నడిచింది అట్లా. జస్ట్ అంటే అది చాలా పోయినాయి అనుకోరాదు, అది ఒకటి ఎందుకు అంటే అవి వేరు. అటాక్ చేయడం అనేది అవతల వ్యక్తులది. అది ఈడ నన్ను మీకు కాపు కాసి ఇంకోటి చేసి చంపదామన్న సందర్భాలు వేరు. మా ఇక్కడ హైదరాబాద్ నేను వచ్చి 6 ఇండ్లు మార్చిన తెలుగుదేశం గవర్నమెంట్ నా 2004లో ఓడిపోయేంత వరకు 6 ఇండ్లు మార్చారా? ఇప్పుడు లెఫ్ట్ భావజాలం ఉన్న పీపుల్స్ భావజాలం రెండు ఒకటేనా? నేను ఒకటి అనుకుంటున్నా ఏంటంటే, ఆ రోజుల్లో ఫస్ట్ మేము పిల్లలప్పుడు నక్సల్బరీ మనం పోరాటం అన్నప్పుడు జార్జి రెడ్డి వీళ్ళు ఉన్న తరంలో మేము విన్నది పిల్లలమే, కానీ బాగా మాకు ఉత్తేజం వచ్చేది వాళ్ళ చరిత్ర చూసి. అయితే తర్వాత వచ్చిన తరం ఎడ్యుకేషన్ లేకుండా ఊళ్ళలో ఏదో చిన్న కక్షలతోటి, ఏదో కోపాలతోటి, చిన్న సమస్యల మీద మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళని తీసుకోవడమే పొరపాటు జరిగింది. నక్సలిజం అది జరిగింది. ఇదొకటే కారణం. నేను ఇంకో కారణం, రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత చాలా ఫ్రీ చేసిండు డబ్బులది, ఇండ్లకని దానికని దీనికని. చేసిన తర్వాత టోటల్గా యువతలనే ఒక పోరాటం చేద్దామనే శక్తి నశించిపోయింది. ఇప్పుడున్న మీరు పొరవల్లో నేను 100% చెప్తా, వాళ్ళు ఏమన్నా బాధపడితే పడని నాకు ఏంటంటే, ఎడ్యుకేషన్లో చిన్న ఇష్యూ ఒకరికన్నా అయితే అందరూ జమ అయ్యి కాలేజీలు బంద్ చేసి ఏం సంగతి ఇట్లా జరిగిందనే పరిస్థితి ఉంది. అప్పుడు ఈ రోజు నువ్వు 10 మంది జావని, ఏదో ఒక పూట 10 మంది వస్తాడు, పార్టీ రాజకీయానికి సంబంధించింది తప్ప ఆ స్టూడెంట్స్లలో ఫైర్ లేదు. ఎందుకు లేదనే దానికి కూడా కారణం తప్పు కాదు. అది ఇదంతా పోటీ ప్రపంచమైంది ఎడ్యుకేషన్. తల్లిదండ్రులు మనం కూడా ఏం చేస్తున్నాం అంటే, చదువురా, చదువుకుంటూ బతకలేవు తప్ప మనకి ప్రపంచ జ్ఞానం వస్తలేదు. ఒక చదువు మాత్రమే అంతే. ఇప్పుడు క్షణికావేశంలో చాలా మంది చచ్చిపోతుంటారు. అంటే మోరల్ వాల్యూస్ ఇవన్నీ, మనకి ఫ్రీనెస్ ఏది లేదు. అంటే మనకి ప్రపంచం గురించి అవగాహన లేదు కదా, సమస్యల మీద అవగాహన లేదు కదా, ఓన్లీ బుక్ నాలెడ్జ్ అంతే. ఏముంటుంది మనకి? ఇది జరుగుతుందని ఇప్పుడు మనం ఈ సమాజంలో ఇదైతే కరెక్ట్ కాదు యూత్లా. ఇక దాన్ని బట్టి తల్లిదండ్రులు కూడా, నువ్వు వానికి అన్ని మార్కులు వచ్చినాయి, నీకు తక్కువ వచ్చినాయి, వానికి ధైర్యం లేకుంటాయింది. కాబట్టి చెప్తున్నా, ఈ వ్యవస్థను కొట్టాలంటే తుపాకీ ద్వారా రాజ్యం కాదు, ఇప్పుడున్న వ్యవస్థలనే కొట్టాడాలి మనం. ఇప్పుడున్న మళ్ళీ ఓటు ద్వారా. నేను కూడా నక్సలైట్లకు పోతే నాకు అర్థం కాకుండా న్యాయ సోటలు పాపం ఎంతో మంది పోయి బలి అయినరు. మరి మేము వచ్చినాం ఇలా ఇదే వ్యవస్థలో వచ్చినాం, ప్రజలకు అందుబాటులో ఉన్న కాడికి మనతో చేస్తున్నాం. అని చేయలేము, మనమే కాదు ఎమ్మెల్యేలు మంత్రులు చేయలేని వ్యవస్థ ఇప్పుడు మనకు ఉన్నది. ఆశలు రకరకాల. కానీ ఎక్కడ విఫలమవుతుంది? ఇప్పుడు అన్ని పోరాటాలన్నీ అంతం చేయడానికి అనేక రకాల ప్రయత్నాలు అయితే చేశారు. అంటే ప్రజల్లో ఆర్థిక అభివృద్ధిని పెంచడానికి మాత్రం ఎందుకు ప్రయత్నం జరగట్లేదు? ప్రజలకు నిన్నటి కంటే ఇలా మంచిగున్నాం. నిన్న ఒక పూట తిన్నా, ఇలా 2 పూటలు తింటున్నాం.
పిల్లలకు రిజర్వేషన్ ఉన్నది, హాస్టల్ ఉన్నది, ఎందుకురా కొట్లాట? ఓకే, మనకేం పట్టింది? వస్తే మంచిదే, రాకుంటే మంచిదే. రాకుంటే అసంతృప్తి లోపట్నే ఉంటుంది అంతే. రాలేదనుకో కూడా అంటే కాంప్రమైజ్ ఇప్పుడు వాళ్ళే కాదు, కాంప్రమైజ్ కానీ ఎవరు చెప్పి ఇప్పుడు వ్యవస్థలో పొలిటికల్ లీడర్ నాతో సహా ప్రతి వ్యక్తి ఇష్టం లేని ఎన్ని జరిగినా ఒక పార్టీలో ఉన్నా ఎక్కడున్నా అవి జరిగితే ఎంతమంది మాట్లాడగలుగుతున్నారు? మాట్లాడమని ఒక పార్టీలో ఏ పార్టీలో ఉన్నాయన్నా కాంగ్రెస్ అసలు ఒకటి మాట్లాడతాం తప్ప బీజేపీ కానీ సిపిఐ వాళ్ళకున్న వ్యక్తిగత సంబంధాల మీద కోపం వచ్చి మాట్లాడతారు తప్ప ఈ ప్రజల గురించి అంటే వారికి ఎప్పుడైనా అవమానం జరిగినప్పుడు వాళ్ళకు అందవలసిన అందనప్పుడు రకరకాలుగా అట్లా రాజకీయ ఇట్లా ఉన్నప్పుడు ప్రజలనే పోరాట శక్తి లేదు, యువకులలో అసలే లేదు. వీఆర్ ఇన్ అంటే డేంజర్ స్టేజ్లో అయితే మనం ఉన్నాం ఇప్పుడు 100%. మేము పిల్లలప్పుడు ఓట్లు ఎలక్షన్ వేస్తే ఒక ఊళ్ళో ఇద్దరు నిలబడుతున్నారు అనుకో, ఒక ఆయన పర్వాలేదు జనం గురించి మాట్లాడుతున్నాడు, ఓకే, ఒక ఆయన మాట్లాడు అవసరం వచ్చినప్పుడు ఖర్చు పెడుతున్నాడు, ఏదో ఏదో లాలుచ్చి వాడని తప్పుడు పనులు చేస్తాడు. ఇవాళ వాడు ఖర్చు పెడితే ఆయన వాడిని ఓడించేది, తప్పుడు చేసిన ఖర్చు పెట్టిన వాడిని ఓడించేది, తప్పుడు పద్ధతిలో ఉండి ప్రజలకు అక్కడ రాను ఓడించేది. 5% 10% ఉండే అప్పుడు. ఇప్పుడు ఎవడిస్తే వాడే 90% సహకారం. జస్ట్ ఆ రోజు మనం తృప్తిపరిచి వీళ్ళ ఒడ్డెక్కించుకుంటున్నారు. 1 వీక్ ఒక వారం పోల్ 15 రోజుల పోల్ మేనేజ్మెంట్ అంతే అంతే ఉన్నావా. నేను కూడా మా ఊర్లో వార్డు మెంబర్ నిలబడితే మీరు నిలబడ్డారు అనుకో, ఓటు రాపించుకొని మీరు ₹1,00,000 ఖర్చు పెట్టి నేను ఖర్చు పెట్టాను అంటారు, మిమ్మల్నే గెలిపిస్తారు 90% ఓట్లు వేసి. అంతే. ఇది అబద్ధం అయితే నా ఊరిని జనాన్ని అడుగుతున్నాను. ఏది ఊరేది ప్రతి వాళ్ళని అంతే అంతే ఉంది అంటే కమర్షియల్ అయిపోయింది ఇది. ఇక అందుకే దాని గురించి మనం గొంగట్టే తినుకుంటా, అరే ఎంట్రుకలు వస్తున్నాయి మరి నువ్వు గొంగటనే తింటున్నావు ఎందుకు రావు అనేది ఎందుకు నాకు నేనే ప్రశ్న తీసుకుంటున్నా. రాజకీయాలల్లో ఒక కొత్త వరవడు వచ్చింది ఇది మరి 5-10 ఏళ్ళ నుంచి. లక్ష్యం ఏంది? ఒక పదవి కావాలి మీలాగా అంతే. ఓ పదవి కావాలి నాకు, ఏదన్నా కానీ ఎవరితోటన్నా సరే ఏదన్నా కానీ పదవి కావాలి, వేదిక మీద నేను కూర్చోవాలి, మళ్ళీ అంతే. మళ్ళీ తర్వాత మీరు కూడా అట్లా అనుకుంటారా? ఇక తప్పదు కదా అనుకున్నారా? ఇక అనుకునే బదులు ఊరుకుందాం అనుకుంటున్నాం. ఇప్పుడు చాలా తప్పు జరిగినప్పుడు భరించే ఎందుకు? నా వ్యవసాయం ఇల్లు కట్టుకున్న ఊర్లో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన సామాన్య ఊరికి కోడు కదా, నేను ఊర్లో ఇల్లు కట్టుకున్న పొలం వల్ల ఊరు పక్కన. ఓకే, ఇప్పుడు జడ్పీటీసీ లాస్ట్ టైం ఈ పదవులకు ఏమన్నా విలువ ఉన్నదా? నాకు తెలిసిన కాడికి జడ్పీటీసీ ఎంపీటీసీలు అవసరం లేదు. అంటే 5 అంచెల పద్ధతి అవసరం కరెక్ట్ కాదు. అదేదో మధ్యన తీసి పెట్టిందే వ్యవస్థ. 3 అంచెల పద్ధతి బెటర్. సర్పంచ్ డైరెక్టు, ఎంపీపీ డైరెక్టు, తర్వాత జిల్లా పరిషత్ డైరెక్టు అంతే. ఈ వ్యవస్థ అది మంచి వ్యవస్థ వచ్చింది మధ్యన, దాన్ని మార్చిండ్రు. జడ్పీటీసీ ఉన్నాను నేను, సరే పోస్ట్ ఉంది కాబట్టి ఏదో ఒకటి నాకు అవకాశం నిలబడతాం. ఏం చేస్తాము అంటే నాకున్న జనముల సంబంధాలతోటి దాంతో కొంతవరకు ఏదైనా ఈ హోదాతోటి ఎంఆర్ఓనో ఎండిఓనో లేకుంటే పోలీస్ స్టేషన్లో ఏదైనా అన్యాయం అవుతానో ఎక్కడన్నా. మరి ఇప్పుడు వాళ్ళతో సంబంధం ఏంది? కొంతమంది ఎంఆర్ఓ ఉంటాడు, కొంతమంది మీ సొట్టులు పోతే నా సొట్టు పోతే ఎంబడి స్పందిస్తాడు. మామూలు రైతు పోతే అతను బిజీగా ఉంటాడు. వాస్తవం కూడా ఈరోజు ఏదో ఉద్యోగస్తులు బిజీగా ఉండరు. సరే ఉన్నా లేకుండా వాళ్ళ పనులు వాళ్ళకి. ఇంకోటి వాళ్ళ పనులు మీరు అన్నారు, వాళ్ళ పనులు వాళ్ళకే, అట్లా పనులు కాదు. ఒక్క మాటేనండి, వాళ్లకు ఏదైతే ఉద్యోగానికి తీసుకున్నారో అసలు పనులు చెప్పకుండా వేరే పనులు ప్రభుత్వ పరంగా చాలా చెప్తున్నారు కార్యక్రమాలు. ఎంఆర్ఓ పని ఏంది? భూ సంబంధాలు ఇవే చూడాలి కదా. ఏదన్నా పథకం అతని విభాగం వాళ్ళకి వస్తే చూడాలి, భూములు పంచడమో ఇంకోటో వస్తే. అది లేకుంటే వేరే కార్యక్రమాలు చాలా ఇస్తున్నారు వాళ్ళకి ప్రోగ్రామ్స్. ఎండిఓ కూడా డెవలప్మెంట్ అని ఇస్తారు, ఆయనకు వేరే ఇస్తారు. అంటే ప్రభుత్వంలో స్కీమ్ ఇదని పెడతారు, దీని మీద మీరు చేయండి అంటారు. ఓ చెట్టు నాటే కార్యక్రమం ఎండిఓ ఎంఆర్ఓ అందరూ రాత్రి మొదలు తిరుగుతారు. ఎందుకు అది అంతే. దానికి ఇక ప్రభుత్వం స్కీమ్ ఇచ్చింది కాబట్టి కలెక్టర్ ఏం చెప్తాడు, అందరూ యంత్రాంగం ఉండాలి సార్. ఇప్పుడు మరి ఇందులో అక్కడక్కడ ఎవరికి ఉద్యోగంగా కొంత ఎవరన్నా మీలాంటి వాళ్ళు ఇంకోలో ఏదన్నా ఇబ్బంది పెడితే మమ్మల్ని ఇబ్బంది పెట్టిండని వాళ్ళ సంఘాలు ముందుకు వస్తాయి. మరి మా పరిధి కాదు, మా కథ కాదు, మేము చేయవలసిన డ్యూటీస్ ఏంది అని ఎందుకు వాళ్ళలో చెరలమంతలేదు? ఎందుకంటే కలెక్టర్కు ఇప్పుడు గవర్నమెంట్ చెప్తుంది అక్కడి నుంచి, చెప్పినాక కలెక్టర్ల బాధ్యత ఏంది? దాన్ని సక్సెస్ ప్రభుత్వం ఒకటి ఇచ్చింది, చెట్లు నాటే కార్యక్రమం. వితౌట్ జీవోనా? ఇక జీవో లేదు, ఏం లేదు, మాటే జీవో. అదేంది సార్, అది గుడ్డిగానా? ఇప్పుడు వ్యవస్థలో అన్నిటికీ జీవోలు ఎడిస్తారు వాళ్ళు. అది జీవో ఉంటే ఆ జీవో ప్రకారంగా నేను ఈ పని చేయాలన్నది ఇంకా లేదు, అది లెక్క ఉంటుంది. కలెక్టర్ పిలిచి చెప్తాడు, ప్రోగ్రామ్ మీటింగ్ పెడతాడు ఆర్డీఓలతోటి, గిట్లా కాదు ఈ చట్టం. అదే నేను అంటున్నాను, ఈ ఉద్యోగ సంఘాలు నాయకులు దానికి వహించేవారు
అరే మాకు జీవో లేదు, సర్కులర్ లేదు, ఏది లేదు, మేము ఎందుకు చేయాలి అంటే ఎవరో ఒకరు ఒక సామాన్య రైతు ఇంకెవరు వచ్చి లంచం తీసుకుంటానో, లేకపోతే వాళ్ళని దెబ్బలు కొడుతానో, లేకపోతే వాళ్ళకి ఎక్కడ ఆటంకం అవుతున్నామో రోడ్డు మీదకి వస్తారు. అదే కలెక్టర్ గారు లేకపోతే ప్రభుత్వమో జీవో ఇవ్వకుండా ఒక పని చేయాలంటే చేస్తారు వాళ్ళు. అరే వాళ్ళకి అనేది మనసు ఏది ఆత్మాభిమానం లేదా? వాళ్ళని ఏం చేయమంటావు? జీవో లేకుండా ఎట్లా చేస్తారు? జీవో ఇప్పుడు నీకు ఆ జీవో ఇప్పుడు చెట్లు నాటే కార్యక్రమం ఉంది, అందరికీ ఎంఆర్ఓ తలా మీరు తలా ఇంత ఏరియా తీసుకొని మీరు ఇట్లా చేయండి అని చెప్తారు. ఇక దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు తప్ప మాకు ఇది ఇవ్వాలనే ప్రశ్న రాదు వాళ్ళకు. ఎందుకు రాదు? ఆ డ్యూటీస్ ఏంది, మేమేం చెయ్యాలి? డ్యూటీ లేవు, దానికి సంబంధమే లేదు. ఇప్పుడు మీరు ఎట్లా అనుకుంటున్నారు? చెప్పరాదు ఎవరి పని వాళ్ళు చేస్తారు. అదే అందుకే వస్తున్నాను, నేను ఆడికే వస్తున్నా. ఇప్పుడు మీకు సమావేశాలు ఉంటాయి, ఆ సమావేశాలకు రాకపోవడం ఏంది? ఏ సమావేశం? మీకు అవును, జనరల్ బాడీ సమావేశాలు ఉంటాయి. అవును, రావాలి. రారు, చాలా దగ్గర మండలాలకు రారు. జిల్లా పరిషత్తులు ఆడ కూడా వస్తలేరు, కొద్దిమంది వస్తారు. అది కలెక్టర్ వచ్చిండు అని కలెక్టర్ చెప్తే 2-3 సార్లు మీటింగ్లలో చెప్పాము. అంటే దీన్ని బట్టి చూస్తే మాత్రం ప్రభుత్వ అధికారులతోనే పని చేయించడం లేదు. తద్వారా ప్రభుత్వమే ఇట్ సెల్ఫే ప్రజల్లో ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేవా? లేదు, ప్రభుత్వం పరంగా ఇప్పుడున్న మంత్రులు కానీ వీళ్ళు కానీ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, అలా అనుమానం లేదు. గతంలోకి మేము చూసినాం కదా. రాజకీయ నాయకులు చేస్తే కాదు కదా సార్, నన్ను చెప్పనియండి. ఈ రివ్యూలు కానీ ప్రతి ఇంత రివ్యూలు పెట్టి, శాఖల వారీగా రివ్యూలు పెట్టి, కలెక్టర్ తోటి మీటింగ్లు పెట్టి, మంత్రులు కానీ వీళ్ళందరూ స్థాయి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఉన్న కాడ సాధ్యమైనంత వరకు ఏదైతే స్కీమ్ ఇచ్చిందో అది ఇంప్లిమెంట్ అవుతుంది. సార్ లేదు, ఏం కాలేదు చెప్పండి. ఏం లేదు చెప్పండి, మీరు ఒకటి చెప్పండి, ఇది కాలేదు ఏమైనా మీరు చెప్పండి. అరే వాళ్ళు ప్రభుత్వం ఇచ్చే స్కీమ్ ఏదైనా చేస్తారు, వాళ్ళు చేయలేదు. ఇప్పుడు బీసీ కార్పొరేషన్ ఉంటుంది, ఎస్సీ కార్పొరేషన్ ఉంటుంది. మీ మండలంలో కనీసానికి 150 నుంచి 200 లోన్లు వస్తాయి ప్రతి సంవత్సరం ఆయా కేటగిరీలు అందరికీ. 200 అంటే ఇప్పుడు వరకు 4 సంవత్సరాలు అవుతుంది. ఈ 4 సంవత్సరాల్లో కనీసానికి 1000 లోన్లు 1000 కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి పరచవలసిన బాధ్యత అదే వార్డు నెంబర్ నుంచి ఒక జడ్పీటీ స్థాయి, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీది. ఈ ఆడున్నది ఇది. కానీ ఒకటి వీలైనంత వరకు మీరు అన్నట్టు కరెక్టే. ఇంతకుముందు 2-3 వచ్చేవండి, మండలంలో కలిపి 10-15 వచ్చేది. ఎవరు చేస్తారు ఇది? 2-3 వచ్చేది ఇచ్చేది అట్లా. ఇప్పుడు ఎక్కడ నిర్ణయించబడుతుంది? ఇది సరిపోదు. ఎవరు నిర్ణయిస్తారు? సరిపోదు సార్, అది కాదండి. ఎవరు నిర్ణయిస్తారు? ఇది ఎవరి చేతిలో ఉన్నది? ఇది ఏం చేస్తున్నారు అంటే ఎండిఓకు అప్లికేషన్ పెట్టుకుంటారు. ఎవరు అంటే ఏది పేదోని బతుకు ఎండిఓ చేతులు ఉన్నదా, కలెక్టర్ చేతులు ఉన్నదా? నేను అంటే ఫస్ట్ అప్లికేషన్ తీసుకుంటారు. ఎవరు తీసుకుంటారు? ఎండిఓకి ఎవరికి ఈ తీసుకుంటూ మనము ఆన్లైన్లో పెట్టుకుంటాం. అదే సార్, ఈ తీసుకుంటూ మనం కొద్దిసేపు నేనంటే దీనికైనా ముందు విషయము, ఈ ప్రాంతానికి గింతే వస్తాయని ఎవరు నిర్ణయిస్తారు? వాళ్ళ బడ్జెట్ ప్రకారం కలెక్టరేట్. సో ఆ బడ్జెట్ ప్రకారం అయితే ₹1 కనుక బడ్జెట్ పెడితే అందులో 33 జిల్లాలకు వాటా ఎంత, ఆ 33 జిల్లాల్లో మళ్ళీ ఏది మండల వాటా ఎంత, గ్రామాల వాటా ఎంత, ఈ వాటా ప్రకారం రావాలి కదా. ఈ వాటా గురించి తెలిసి మాట్లాడాలంటే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడుకోవాలి. తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందా? ఎందుకు కలెక్టర్లు చేస్తుండ్రు? కలెక్టర్ చేతులు లేదు కదా. ఎందుకు లేదు? ఈ కోట ఇప్పుడు లేదు సార్. ఇప్పుడు బడ్జెట్ ఎంత ప్రవేశపెట్టిన బడ్జెట్లో మా జిల్లా వాటా ఎంత, ఎందుకు దీని మీద ఎందుకు చర్చ? కలెక్టర్ ఎవరితో మాట్లాడాలంటారు మీరు? ఎవరు కలెక్టర్? సో వాళ్ళు ఏదైతే ఒక బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి సర్కులర్ అయితే వీళ్ళకి వస్తుంది కదా, ఆ సర్కులర్ ఇంప్లిమెంట్ చేస్తుండే తప్ప తక్కువ వచ్చినాయా ఎక్కువ వచ్చినాయా? అదే సార్, అట్లీస్ట్ ఆ సర్కులర్ ప్రకారమైన కానీ మా వాటకి ఇంత రావాలని ఎందుకు అడుగుతలేరు? ఇంకా అలాట్మెంట్ ఇచ్చిందే వీళ్ళు చేస్తారు. అయినా ఇందాక మీరే అన్నారు వ్యక్తిత్వంతో చంపుకొని జీవిస్తారు, అది వేరు. అంతే మరి. లేదు, ఇప్పుడు నా డ్యూటీ నేను చేయాలి అనుకున్న వాళ్ళైతే, నా డ్యూటీస్ ఏంది, నేనేం చేయాలి, నేను ఏది దాదాపు అంటే 1,00,000 లేదా 2 లక్షల మందికి నేను ఒక రిప్రజెంటేటివ్ను, ఒక కలెక్టర్గా నా బాధ్యత ఉన్నది. వాళ్ళ కుటుంబాలకు నేను ఏం చేయాలి, ఏది లా అండ్ ఆర్డర్ ఏంటి, నేను నా విభాగం ఏంటి, ఇది కదా కరెక్టే మీరు అనేది. కానీ ఇప్పుడు ఒక కలెక్టర్ అయినా ఇంకో ఆర్డీఓ అయినా స్థలం కొట్టుడయ్యా లేదు అంతే. స్టేట్లో ఏదైతే బడ్జెట్ పెడుతుర్రో దానికి దీనికి నల్లగొండకు ఎస్సీలకు ఇది, బీసీలకు ఇది అని ఇస్తారు. ఆయనకు ఒక అమౌంట్, దాని మీద ఎందుకు తక్కువ అయింది అని ఆయన మాట్లాడలేడు కదా. ఎందుకు మాట్లాడలేదు సార్? లేదా ఎట్లా మాట్లాడుతాడు? ఇచ్చిన ఇంప్లిమెంట్ చేయమంటాడు. అది కాదండి, మా వాటర్ ప్రకారం మాకు రాలేదని ఓ లెటర్ రాస్తే కదమే కదా. ఈ 75 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం 1000 లక్షల కోట్ల బడ్జెట్ పెడితే ఇంకా పేదోడు ఎందుకు ఉంటాడు మరి?
నేను ఒకటి చెప్తున్నా సార్, చెప్పండి. గత 30 ఏళ్ళకు 20 ఏళ్ళకు గత 10 ఏళ్ళకు ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది ప్రజల్లో. మార్పు జీవన వాళ్ళ కొనుగోలు శక్తి బాగా పెరిగింది. మీరు ఒకసారి గమనించండి, విలేజ్లలో మేము చూస్తున్నాం కదా. విద్య, వైద్యం ఏ రంగంలో ఉండాలి? ప్రభుత్వ రంగం ఉండాలన్నా ప్రైవేట్ రంగం ఉండాలన్నా? ఇప్పుడు ఇవి ప్రభుత్వం రంగం, మన దగ్గర ప్రభుత్వం ఉంది, ప్రైవేట్ ఉంది. నన్ను అడిగితే ప్రైవేటు 2 ఉండాలి సార్, 2 సెక్టార్లు ఉండాలి, పోటీ ఉండాలి. ఇక అలాంటప్పుడు ఆర్థికంగా ఉన్నప్పుడు ప్రైవేట్ పోతాడు. అట్లేం కాదు, గవర్నమెంట్ హాస్టల్ స్కూల్స్ మంచిగా ఉన్నాయండి. రిజల్ట్ చూడండి మీరు. ఇప్పుడు ప్రైవేట్ కంటే ఇంతకుముందు వాళ్ళ పిల్లలు మీరు ఒకసారి చూడండి, చెప్పేటోళ్ళ పిల్లలు అందులో బోధించేటోళ్ళ పిల్లలు ఎదుగుతారు, టీచర్స్ వీళ్ళ నిజమే, నేను కాదంటలేను. మీరు ఒకటే విధానం ఉండన్నద్దా? అవును, ఒకటే విధానం సాధ్యం కాదు సార్. సరే, ఉన్నోనికి ఇప్పుడు పోనీ ఎవరైతే ప్రభుత్వ స్కూల్లో చదువుతారో వాళ్ళకు ఉద్యోగానికి అర్హత ఇలా చదివితే అని ఏదైనా ఒక సార్ ఉద్యోగం కాన్సెప్ట్ తోటి, ఉద్యోగం ఆలోచనతో చదవడమే కరెక్ట్ కాదు. ఇప్పుడు గతంలో ఉండే ఒక 40 ఏళ్ల కింద ఎంతమందికి, ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారు చెప్పండి. నన్ను అడిగితే ఇప్పుడున్న ఏదైతే లక్షల మంది ఉద్యోగాలు ఉన్నారో ఇందులో 50% ప్రైవేట్ వాళ్ళని పెడితే చేస్తారు. ఎస్, మీరు చూడండి, అట్లా ₹1,00,000 పై. అరే ఒక ఫైల్ రాయడం 30,000 ఇప్పుడు ఉద్యోగం చేసేటోళ్ళు ఉన్నారు సార్. ఇంకా నేను ఇప్పుడు 1,50,000 2 లక్షలు. మీరు ఒక మాట చెప్పనా, కరెంట్ దాంట్లో ఎలక్ట్రిసిటీలో ఒక లైన్ మెన్కు 1,00,000 జీతం. ఏం చేస్తాడు లైన్ మెన్? ఆయన ఎక్కడ పోలు, వాళ్ళకి 2 అసిస్టెంట్ ఉంటారు, ఎక్కిస్తారు. ప్రైవేట్ వాళ్ళు పెట్టుకుంటాడు. నువ్వు ఆర్మీలో కల్నల్ సంతోష్ చనిపోయింది కదా మన సూర్యాపేటలో, దేశం గురించి బార్డర్లో. ఇవాళ కుటుంబానికి లేడు కదా, సైనికులు కూడా చనిపోయారు కదా. ఆయన జీతం ఎంత? 1,00,000. మామూలుగా ఒక లైన్ ఇన్స్పెక్టర్ అట్లా 4 మెన్ కంటే 2 లక్షలు 3 లక్షలు అంట. వాళ్ళు కనపడాడు వానికి. అంటే ఈ విధానం అన్నది ఈ వ్యవస్థ ఒక్కసారి వచ్చింది, అది ఎవరు తీసేటోడు లేడంట. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే ఒక కంపెనీ పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుకుని దాన్ని ఇప్పుడు తగ్గించేటట్టు లేదు పరిస్థితి ఉందనేది కింద మీద పడుతూ వ్యవస్థ అట్లా తయారైందండి. మరి మనం ఎంప్లాయీస్. సో ఓకే, మీరు జడ్పీటీసీగా డిండికి పూర్తిగా ఈ 4 సంవత్సరాల కాలంలో న్యాయం చేసినామని మీరు అనుకుంటున్నారా? నేను దీనికి సంబంధం లేకుండానే, నేను ఒక 20 ఏళ్ళు ఏ పదవి లేకుంటే తిరిగిన. ఓకే, ప్రజల ఏ పోస్ట్ లేకుండానే అవకాశాలు జనంలో ఉన్నాయి. దాని గురించి కాదు నేను తిరిగిన ఉద్దేశం ఏంది, రాజకీయంగా ఆ ప్రాంతంలో కొన్ని కుటుంబాలు ఇట్లయినాయి అనే దానికి రాజకీయాలకు వచ్చిన అంత పెద్ద అవగాహన కూడా నాకు లేదు. దాని తర్వాత అవగాహన వచ్చిన తర్వాత ఏంది, ఆ ప్రజలని, ఆ కార్యకర్తలకు నేను సపోర్ట్ చేయటం నా శక్తి మేరకు. తర్వాత తెలుగుదేశం వచ్చింది, తెలుగుదేశం వచ్చి కాంగ్రెస్లోకి వచ్చినాం. బహిష్కరిస్తే, సస్పెండ్ చేస్తే, గుంపుల పోరాటాల న్యాయమడి మళ్ళీ అన్నలకే వచ్చారు. మళ్ళీ అన్న నుంచి వెళ్ళి నేను ఇళ్ళకి వచ్చిన, మళ్ళీ ఇళ్ళకే వచ్చారు. వాళ్ళు న్యాయమడి నన్ను చేసిన వాళ్ళు, ఇబ్బంది పెట్టిన వాళ్ళు. ఇంకా రేపు ఇట్లా కొనసాగుతున్నాం. ఒకటి మీరు అనే ప్రశ్న, జడ్పీటీసీకి ఉన్న పవర్స్ అన్ని అన్నాం అనుకున్నాం కదా, పవర్స్ ఏమీ లేవు. జిల్లా పరిషత్కు పోయి మీటింగ్ కూర్చొని రావటం, మండల పరిషత్లో ఒక కుర్చీ కూడా ఉండదు, ఎంపీటీసీకి ఒక సర్పంచ్గా కుర్చీ. అందుకే చెప్పినా కదా, ఈ ఎంపీటీసీ జడ్పీటీసీ పోస్టులు అనవసరం. అవి సర్పంచ్ డైరెక్ట్, ఎంపీపీ డైరెక్ట్, జడ్పీ చైర్మన్ డైరెక్ట్, ఎమ్మెల్యే డైరెక్ట్ నేను ఉండే. ఈ వ్యవస్థ మంచిగా ఉండే. దీన్ని గతంలోనే మార్చింది కేసీఆర్, మార్చింది కాదు ఈ గవర్నమెంట్ మార్చింది కాదు. ఇక ఉన్నది మార్చితే పదవులు తక్కువైతే ఈయన అని మళ్ళీ రాజకీయం కదా, రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగం. మరి ఏమంటారు, నా మొగడు జమదార్ అనే సామెత అంటారు కదా, ఏది లేకుండా నా మొగడు జమదార్. ఏ లీడర్ చేసేది ఏం లేదండి. ప్రభుత్వ పరంగా కేసీఆర్ వచ్చినాక రైతు బంధు ఇస్తున్నాడు. ఓకే, రైతు బీమా చనిపోతే ఉచితాలు అధ్వానంగా అవుతుండే. 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నోడు కూడా కుటుంబ పెద్ద చనిపోతే అప్పుల పాలై చాలా ఇబ్బంది పడుతుండే. మరి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి, ఈ కూలి వాళ్ళు ఏం పాపం చేసారు? వాళ్ళకు కూడా వీళ్ళకి ఐడి కార్డ్స్ ఇచ్చేసి వాళ్ళకు కూడా ఈ రైతు బంధు ఎట్లా పెట్టిండో కూలి బంధు కూడా అట్లనే పెట్టాలి కదా. ఇప్పుడు కాదండి, కూలోళ్ళు నిజమే యాక్సిడెంట్ అవుతున్నాయి, ఒక్కొక్క ఆటోలో పోతుండ్రు, చచ్చిపోతుండ్రు. సీఎం రిలీఫ్ ఫండ్ ఉంది కదా, 108 ఉంది కదా, అంబులెన్స్ పనిచేస్తూనే ఉన్నాయి కదా, గతం నుంచే పనిచేస్తున్నాయి. సరే, ఇంకోటి వైద్యం గురించి కూడా మనం ఇందాక నేను అప్పుడే చెప్పాను మీకు, వైద్యం కూడా ఏ విభాగంలో ఉండాలి? ప్రైవేట్లో ఉండాలి, గవర్నమెంట్ ఉండాలండి. ప్రైవేట్ ఉండాలి. ఎక్కడ ఈ ప్రపంచంలో జీవన పరిణామమే అయిపోతుంది కదా సార్. ప్రైవేట్ అనేది లేకుంటే ఒక సెక్టార్ తోటి ఇప్పుడు మరి నమ్మకం లేదా ప్రభుత్వంలో? ఎవరికి నమ్మకం? మెడికల్ గా ఈ ప్రభుత్వంలో సాయం చేసిన, ఈ ప్రభుత్వంలో ఆదుకున్నంత ఇంత గతంలో లేదండి. ఎవరు ఆదుకుంటారు? ఎవడైనా ఏ కులం పోతున్నాయి, రీఎంబర్స్మెంట్ ఎవరు పోతున్నాయి? అది హాస్పిటల్ నీకు ట్రీట్మెంట్ ఫ్రీ ఇచ్చి అదే సార్, ఎవరికి నేనేమంటున్నా, హాస్పిటల్కే పోతాయి. అదే అది ప్రైవేట్ రంగంకి ఎందుకు పోతున్నాయి? నేను అనేది ఏంటంటే, గవర్నమెంట్ లో ఒక రకంగా ప్రభుత్వ ఫండ్ ప్రజల ద్వారా
ప్రైవేట్ పోతున్నాయి కదా. నిజమే, కానీ ఇప్పుడు ఎంత యంత్రాంగమైనా నువ్వు ఇంకా ఇప్పుడున్న దానికంటే 2 హాస్పిటల్స్ పెట్టినా, గాంధీ హాస్పిటల్ ఎంతమంది చేయొచ్చు, మీరు ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా హాస్పిటల్ చేసారు ట్రీట్మెంట్. ఇప్పుడు వ్యవస్థ లాగా లేదు. సరే వ్యవస్థను నేను కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు. ఉద్యోగస్తుడు నేను చేయవలసిన పని ఏంటిది, నేను చేస్తే బాగుంటుంది అనుకుంటే ఏ ఇబ్బంది లేదు, వాళ్ళు చేయకనే ఏ ఇబ్బంది. దాన్ని ఎవరు ప్రశ్నించాలండి? ప్రజలు ప్రశ్నించరు. మీరు ఎట్లా మాట్లాడతారు ఏంది అనుకున్నా కాంప్రమైజ్ లైఫ్ లే. ప్రజలకు ఇప్పుడు కావాల్సింది ఏంది అసలు? ఇంకా ఇప్పటికన్నా కానీ వాళ్ళ జీవన విధానంలో మార్పు రావాలంటే ఎలాంటి వాళ్ళకు ఓట్లు వేసుకోవాలి? ఓట్ల ద్వారా వేస్తేనే ఫలానాయం తీసుకొస్తారనేది నేను నమ్మ. అంతేనా? ప్రజలలో చదువుకున్న పిల్లలు ఉన్నారు ఇప్పుడంతా, వాళ్ళ కుటుంబాలలో వాళ్ళకు రావాలి ఇంట్రెస్ట్. మేము ఈ పని చేయాలి, ఈ పని చేయకూడని పనులు ఏందో వాళ్ళకి తెలిసి అవే చేస్తారు ఎక్కువ మంది. అవునా? ఆ పని చేయకూడదు. మేము మా తల్లిదండ్రులు వ్యవసాయంలో బతికిండ్రు, లేకుంటే మా తల్లిదండ్రులు కూలి చేసిర్రు, అదంతా జ్ఞాపకం పెట్టుకు రావాలి. వీళ్ళు కష్టపడి ఎట్లా బతికిచ్చారు? నేను ఈ లాగు దొడుతున్నా, ఈ లాగుకు మా అమ్మ మా నాయన ఎంత కష్టపడితే వచ్చింది. వాళ్ళు ఎన్ని తిండి లేని రాత్రులు గడిపి మమ్మల్ని పెంచిర్రు. వాళ్ళు తిండి లేని రాత్రులు గడపడానికి గల కారణాలు ఏంది? కారణాలు అవన్నీ పరిష్కరించుకొని వాడు ముందుకు పోయినాడే పోతుండు. మరి పోవాలి వాడు, కానీ వానికి మినిమం జ్ఞానం ఉంది కదా. 10వ తరగతి 12వ తరగతి చదువుతూనే ఊరు కదా. వాడిని ఎవడు ఆపలే కదా, అంత లిక్కర్గా వాడపడ్డారు. ఎవడు ఆపలే కదా వాడిని చదవనిగా. తల్లిదండ్రి కూడా ఎంత త్యాగం అంటే, ఇప్పుడు పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రి, నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ ఉన్నారు, డ్రైన్లు ఎత్తి ఏ కులం అనుకుంటా అన్ని కులాల వాళ్ళు, ఒక పలానా కులం అనే డ్రైన్లు ఎత్తున్నా అన్ని కులాల వాళ్ళు. అదే రెడ్లు మాది తప్పు మాట. మీరు నేను ఇప్పుడు పిలిపిస్తా, మాకు దగ్గరనే ఉంటారు ఈ ఏరియాలని. నా ఇల్లు డ్రైన్ ఉంటే వాడు పాయఖానా మోరి అంతా క్లీన్ చేసినాడు చేతులు పెట్టి. మనకు వాళ్ళ పిల్లల్ని సీఏ చదివిపిస్తున్నాడు. అరే అంటే ఆధునిక యంత్రాలు వచ్చినా కానీ ఇంకా ఎందుకు? అరే ఇప్పుడు మరి అవే చేస్తూ చిన్న ఎవరు చేస్తారు? ఏడుకొస్తాయి యంత్రాలు. సార్, మనిషికి ఒక జీవికి విలువ ఇచ్చే రోజు అయితే మనకు దగ్గర అయితే అవపడతలేదు. నేను నా అనుభవంలో ఒకటే చెప్తా సార్. చెప్పండి. చివరి సొంతంగా వాని సొంత స్వశక్తితోటి ఆలోచించే శక్తి అందరికీ ఉంది, లేదని కాదు. కాకుంటే ఆ దిశగా ఆలోచిస్తలేరు. దయచేసి వాళ్ళందరూ ఆలోచించుకొని చేసుకుంటే అందరూ కూడా, వాళ్ళు ఒక ఊర్లో వాడు చుట్టుముట్టు వాని బంధువులు స్నేహితులు 10 మంది ఉన్నారు, అందులో 4 తయారైనట్ల ఈ 4 కూడా అవుతారు. ఒక సామెత ఉంది తెలుసా, కూసేగాడిది వచ్చి మేషగాడిని జరగొచ్చినట్టు. సార్, మీరు ఏ పదవి ఉన్నా కానీ ఆ పదవికి అయితే న్యాయం చేశారా అని అనుకుంటున్నారా? ఆ పదవికి న్యాయం చేసే అన్నప్పుడల్లా సమస్యలు నాకు న్యాయం చేద్దాం అన్నప్పుడల్లా సమస్యలు గట్టిగా. మామూలు ఏమో కాదు కానీ పెద్ద సమస్యలు వచ్చినప్పుడు ఇది కరెక్ట్ కాదు, ఇది మనలకు నువ్వు ఆత్మాభిమానం దెబ్బతింటుంది, మన గౌరవం కాపాడాలి. మనోళ్ళు అంటే మన ప్రజలు కానీ కార్యకర్తలు కానీ మీకు ఏవైతే ఇచ్చారో ఆ డ్యూటీస్ మిమ్మల్ని దేనికైతే ఎంపిక చేసుకున్నారో అంతే కదా, దానికి సరైన న్యాయం చేద్దాం అనుకున్నప్పుడల్లా దానికి సంబంధించిన కొంతమంది పెద్దలు ఉంటారు కదా. నీకు దేవేంద్ర రావు ఎందుకు ఆగరాదని కాదు, దీన్ని వీకైతే పోతుందని 30 ఏళ్ళ నుంచి నడుస్తుంది. సో ఇదండి దేవేంద్రరావు గారితో మేము అందించినటువంటి సమాచారం. ఏదేమైనా కానీ మాతో అన్ని విభాగాలలో తన ఒక అనుభవాలతో పాటు ఏమేమి సమస్యలు, అప్పుడున్నటువంటి స్థాయి ఏంటి, ఇవన్నీ కూడా మీకైతే మేము అందివ్వగలిగాం. సార్ నమస్కారం. థ్యాంక్ యూ. నమస్కారం.